This conference will now be recorded. Program ఏంది మనకి to find the write a program to find the sum of 1 to 10 number. ఎన్ని మెథడ్స్ గా రాయొచ్చు దీన్ని? one for using while loop, one for using for loop, one for using normal function, other one for using recursive function. సో ఫస్ట్ మనం ఏ మెథడ్ అప్లై చేద్దాం మనం ఇక్కడ? ఓకే, ఏ మెథడ్ అప్లై చేద్దాం మనం? ఫస్ట్ మెథడ్. వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ మెథడ్ అని? ఫస్ట్ మెథడ్ ఏంది? మనం యూజింగ్ ఏం చేయమంటే ఇక్కడ నేను యూజింగ్ వైల్ లూప్. మనకి కావాల్సింది ఏంది? 1 to 10 నెంబర్స్ ని యాడ్ చేయటం. వాట్ ఈజ్ యువర్ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంది ఇక్కడ? 1 to 10 నెంబర్స్. నీ రిక్వైర్మెంట్ ఇది. సో రిక్వైర్మెంట్ ఇది అన్నప్పుడు స్టార్టింగ్ నెంబర్ ఎంత? 1, ఎండింగ్ నెంబర్ ఎంత? 10. స్టార్టింగ్ నెంబర్ 1 కాబట్టి i ఈక్వల్ టు 1. తర్వాత వైల్ లూప్ ఉపయోగించమంటాడు. వైల్ i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, సమ్ అనే వేరియబుల్ తీసుకో. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. every time i equal to i plus 1. The I value is increasing by 1. Okay, sum of 1 to 10 numbers. Sum of 1 to 10 numbers equal to comma sum. అంతే, సింపుల్. ఎలా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్? ఫస్ట్ ఇనీషియల్ గా ఐ వాల్యూ ఎంత మన దగ్గర? ఇనీషియల్లీ ఐ వాల్యూ ఎంత అండి మీ దగ్గర? 1 ఐ వాల్యూ. ఓకేనా? ఐ వాల్యూ 1. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. నీ కండిషన్ ఏంటి అక్కడ? ట్రూ. ట్రూ అయింది కాబట్టి sum equal to 0. The another initial value sum equal to ఏం చేయాలి ఇక్కడ? 0. మీ దగ్గర రెండు వేరియబుల్స్ ఉన్నాయి. వన్ వేరియబుల్ i, వన్ వేరియబుల్ సమ్. బేసిక్ గా సమ్ వాల్యూ ఎంత మన దగ్గర? 0. సో సమ్ వాల్యూ 0 తీసుకుంది, ఐ వాల్యూ 1 తీసుకుంది. నీ కండిషన్ ఏంటి? కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేసుకోవాలి ఎవ్రీ టైం. వాట్ ఈజ్ యువర్ కండిషన్? i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. i అంటే 1, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ట్రూ. ట్రూ కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. సమ్ లో ఉన్న వాల్యూ ఎంత? 0. ఐ లో ఉన్న వాల్యూ ఎంత? 1. 0 ప్లస్ 1, 1. 1 వెళ్ళిపోయి దేంట్లో ఉండదండి ఇక్కడ? సమ్. ఆ తర్వాత ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఈసారి ఐ వాల్యూ ఎంత మీ దగ్గర? 2. మళ్ళీ అగైన్ మనం బ్యాక్ వెళ్తున్నాం. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఏమైంది మన దగ్గర? ఇప్పుడు అక్కడ ట్రూ అయింది. ట్రూ అయింది కండిషన్. అది ట్రూ అయితే సమ్ ప్లస్ ఐ. సమ్ లో ఉన్న వాల్యూ 1, 1 ప్లస్ 2 3. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 3. Again go back. 3 less than or equal to 10. True. Sum equal to sum plus i. 3 plus 3 6. I equal to i plus 1. I plus is increasing by 1. Next value 10 ఇది 5. ఇది 6, ఇది 15. అంతే కదా? అంతేనా? నెక్స్ట్ వాల్యూ ఇది 21, 7. ఓకే, ఇది 8 అవుతుంది, ఇది 28 అవుతుంది. ఓకేనా? నా ఇది 36 అవుతుంది, 9 అవుతుంది. ఇది 45, ఇది 10. నెక్స్ట్ వాల్యూ 55, 11. 11 రాగానే నీ కండిషన్ ఏంటి? ఫాల్స్. 11 ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. యువర్ కండిషన్ ఇస్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి లూప్ స్టాప్ అయిపోతుంది. ది లూప్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. టు స్టాప్ ద లూప్, లూప్ ఆగిపోగానే సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ ఈక్వల్ టు ఎంత మన దగ్గర వాల్యూ? సమ్. లాస్ట్ లో సమ్ లో ఉన్న వాల్యూ ఎంత నీ దగ్గర? 55. అంతే కదా? సమ్ వాల్యూ ఈక్వల్ టు 55. అలా పక్కనే ఐ అండ్ సమ్ పెట్టుకొని చూసుకోండి. ద సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ ఈక్వల్ టు 55. సరే, ఇదే ప్రోగ్రామ్ని మనం వైల్ లూప్లో రాసాం. ఇప్పుడు ద సేమ్ ప్రోగ్రామ్ని యూజింగ్ ఏం చేయమంటున్నాం మనం ఇక్కడ? అనదర్ మెథడ్ యూజింగ్ ఫర్ లూప్ అప్లై చేయాలి. ఇప్పుడు వైల్ లూప్ వద్దు నా దగ్గర. ఫర్ లూప్. వైల్ లూప్లో వాట్ ఈజ్ ఐ వాల్యూ? దిస్ ఐ ఫర్ స్టార్టింగ్ వాల్యూ, దిస్ ఐ ఫర్ ఎండింగ్ వాల్యూ. ఈ కండిషన్ ఏంది ఇప్పుడు నీ దగ్గర? ఎండింగ్ వాల్యూ. అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 1 దగ్గర. ఎక్కడ ఎండ్ అవ్వాలి? 10 దగ్గర. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడ స్టార్ట్ చేయమంటున్నా? స్టార్ట్ వాల్యూ కామా స్టాప్ వాల్యూ కామా స్టెప్ వాల్యూ. స్టెప్ అంటే ఇంక్రిమెంటింగ్. ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంటింగ్ ఎంత ఇచ్చావు? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే స్టెప్ ఫర్ 1 ఇంక్రిమెంటింగ్. స్టాప్ ఎంత ఇప్పుడు నీ దగ్గర? 10. 10 అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీ ఇక్కడ 11. 11 ఇస్తా 10. వాట్ ఈజ్ స్టార్ట్ వాల్యూ? స్టార్ట్ వాల్యూ ఈక్వల్ టు 1. ఇదే ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ వైర్ లేపేయాలి. సేమ్ రిపీట్. ఐ వాల్యూ 1 to 10. I value 1 తీసుకుని 3, 4, 5, 6, 7, 8, 9 and 10. First initially what is I value? 1. Go back. Initially what is I value? 2, 3 and so on. Repeat up to I value equal to 10. కొంచెమన్నా అర్థమైందా? The sum of 1 to 10 నెంబర్స్ ఎంత? 55. ఫర్ లూప్ ఇది. ఏ లూప్ వాడా మన ఇక్కడ? ఏది బాగుంది నాకు? వైల్ బాగుందా? ఫర్ బాగుందా? ఫర్ ఈజీగా ఉంటుంది. ఎవ్రీ టైం కండిషన్ చెకింగ్ ఉండదు. ఐ వాల్యూ 1 ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి, 4 ఒకసారి. ఓకేనా? మరి ఇప్పుడు ఏమంటాను? థర్డ్ మెథడ్ ఏంది? యూజింగ్
నార్మల్ ఫంక్షన్. థర్డ్ మెథడ్ ఏం చేయాలి ఇప్పుడు? యూజింగ్ నార్మల్ ఫంక్షన్. ఓకే, రికర్సివ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళా. యూజింగ్ నార్మల్ ఫంక్షన్. ఫంక్షన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? నార్మల్ ఫంక్షన్ ఏం రాయాలి ఇప్పుడు మనం? డిఎఫ్ ఉత్తగానే సమ్ ఆఫ్ 1 to 10. మన ఇష్టం, నేను ఏదో పెట్టుకోండి. సమ్ ఆఫ్ 1 to 10 నంబర్స్. మై ఫంక్షన్ ఇస్ సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్. సమ్ ఎక్స్ వాల్యూ అనుకోండి, ఎలా అయినా పెట్టుకోండి, ఇది అవసరం లేదు. ఇక ఏమవుతుంది ఇక్కడ? సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్. సింపుల్గా ఇంతే. ఈ లూప్ని ఇక్కడ రాయండి. రైట్, ఎస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్. అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నా? సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం. అసలు కాలింగ్ కూడా ఇక్కడే రాసుకోండి. ఈ కాల్ చేయటం కూడా డైరెక్ట్ ఇక్కడే రాస్తున్నా. చూడండి ఏం చేస్తున్నా. నా అవుట్పుట్ ఏంది? సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్. నా ఫంక్షన్ ఏంది ఇక్కడ? సమ్ ఆఫ్ 1 to 10. ఇది మామూలు స్ట్రింగ్, ఇది మామూలు స్ట్రింగ్, ఇది ఆర్డర్ స్ట్రింగ్. ఇప్పుడు నేను ఏం కాల్ చేస్తాను ఇక్కడ? సమ్ ఆఫ్ 1 to 10 అనే ఫంక్షన్ కాల్ చేసిన. నో ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ నా దగ్గర ఇక్కడ నో ఆర్గ్యుమెంట్. దీని రిటర్న్ సమ్. అంతే, రిటర్న్ సమ్. అంటే ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అయిపోయి సమ్లోకి ఎంత వాల్యూ ఉంటుంది మన దగ్గర? 55. సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ అని ఈ ఫంక్షన్ కాల్ అయిన దగ్గర ప్రింట్ అయ్యే వాల్యూ ఎంత? 55. యూజింగ్ ఏంటిది? నార్మల్ ఫంక్షన్. సార్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షన్ యాజ్ ఏ రికర్సివ్ ఫంక్షన్. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ? ఇది నార్మల్, మీ అందరికి అర్థమైపోద్ది క్లియర్గానే. సమ్ ఆఫ్ 1 to 10 ఎలా రాసినా అదే ఆన్సర్. ఇప్పుడు ఏం కావాలంటున్నా? దీన్ని ఎలా కాల్ చేయమని ఇప్పుడు దీని ఇక్కడ రికర్సివ్. ఓకే, దట్ ఈస్ ద మెథడ్ 4. ఇది నండి, ఇది ఇంపార్టెంట్. యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్. యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్స్. క్లియర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? రికర్సివ్ ఫంక్షన్స్ ఏం చేయాలి? సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్. ఓకే, 1 పంపిస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను పంపించే వాల్యూ ఎంత చూడండి. ఇప్పుడు నా దగ్గర 1. నేను ఎంత ఫంక్షన్ పంపిస్తున్నా? సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్. ఎక్కువ ఆడిపోతుంది ఇక్కడ 1. ఇది నేను కొంచెం మంచిగా ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మొత్తం ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంతా మారిపోద్ది. రికర్సివ్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్. ఇఫ్ ఎక్స్, ఓకే, ఎక్స్ వాల్యూ ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే అయినప్పుడు మాత్రమే రిటర్న్ ఏం చేయాలి? ఎక్స్ ప్లస్ సమ్ ఆఫ్ 1 to 10 numbers. 1 to 10 numbers of x plus 1. Else return ఏమన్నా 0. ఎలా పోతుందో చూడండి. ఇప్పుడు ఎల్స్ పార్ట్కి వచ్చేటప్పుడు ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ పార్ట్లో ఏం జరుగుతుందో చూడండి. సో సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్. సో ఈ సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంత వాల్యూ తీసుకెళ్తున్నాం మనం ఇక్కడికి? 1. వెళ్ళి తీసుకెళ్ళిన వాల్యూ ఎంత ఇక్కడికి? మై వాల్యూ ఈక్వల్ టు 1 అండి. సో వాట్ ఈజ్ యువర్ వాల్యూ? యువర్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ 1. ఇఫ్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, మీ కండిషన్ ఏమైంది? ట్రూ. కండిషన్ ఏమైంది మన దగ్గర? 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 కండిషన్ ఈజ్ ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుదా? రిటర్న్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. రిటర్న్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 తర్వాత రిటర్న్ కాసేపు పక్కన పెడదాము. ఎక్స్ అంటే ఎంత? 1 ప్లస్ సమ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1. ద ఆన్సర్ ఈక్వల్ ఎంత మన దగ్గర? 2. అంటే సమ్ ఆఫ్ 1 to 10 అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంత వాల్యూ తీసుకెళ్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ? 2. ద 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఈజ్ ట్రూ. ద 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఈ కండిషన్ ఏంటి మన దగ్గర? ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అగైన్ ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ దగ్గర వాల్యూ ఎంత వాల్యూ ఎంత మన దగ్గర? ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత? 2 ప్లస్ సమ్ ఆఫ్ 1 to 10 ఆఫ్ 2 ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అండి? 3. అంటే అగైన్ సమ్ ఆఫ్ 1 to 10 ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. ఐ ఆమ్ టెల్లింగ్ ద వాల్యూ ఈక్వల్ ఎంత మన దగ్గర? సో ద వాల్యూ ఈక్వల్ ఎంత? 3 పంపిస్తాను. సో ఇప్పుడు పంపించిన వాల్యూ ఎంత? 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఈజ్ ట్రూ. ఎక్స్ ప్లస్ మళ్ళీ ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి మన దగ్గర. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 3 ప్లస్ సమ్ ఆఫ్ 1 to 10 ఆఫ్ 3 ప్లస్ 1 4. అదే 4 అంటే ఎంత పోతుంది వాల్యూ? ఇప్పుడు ఎంత పంపిస్తుంది అక్కడికి? 5 అంతేనా? సారీ 4. 3 ప్లస్ 1 4. ఇప్పుడు నేను పంపించే వాల్యూ దగ్గర మన దగ్గర 4 ఇక్కడికి వస్తుంది. ఓకేనా? 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అవ్వగానే మళ్ళీ ఏమవుతుంది?
x ప్లస్ x అంటే ఎంత 4 ప్లస్ 4 ప్లస్ 1 5. ఇప్పుడు సమ్ ఆఫ్ 1 to 10 ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ నేను తెచ్చుకునే వాల్యూ ఎంత ఇప్పుడు 5. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ కాబట్టి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది ఇక్కడికి x ప్లస్ సమ్ ఆఫ్ 1 to 10. వాట్ ఈజ్ x వాల్యూ 5 ప్లస్ సమ్ ఆఫ్ 1 to 10 ఆఫ్ 5 ప్లస్ 1 ఎంత 6. మళ్ళీ సమ్ ఆఫ్ 1 to 10 ఫంక్షన్ కాలింగ్. నౌ వాట్ ఈజ్ మై వాల్యూ? What is x value? 6 less than or equal to 10. True. Again, sum of 1 to 10 is executed. Mali execution. X ante 6 plus 1. 7. మనం పంపించే వాల్యూ ఎంత ఇప్పుడు 7. 7 less than or equal to 10. True కాబట్టి మళ్ళీ ఎగ్జిక్యూషన్. మళ్ళీ కాలింగ్ కదా. X అంటే 7 plus sum of 1 to 10. 7 plus 1. 8. ఇప్పుడు ఈ పంపించే వాల్యూ ఎంత 8. అర్థమవుతుందా? 8 less than or equal to 10. లాజిక్ డెవలప్ అవుతుంది. దీంతో మనకు ఒక ఐడియా వస్తుంది రికర్షన్. 8 ప్లస్ సమ్ ఆఫ్ 1 to 10 వాల్యూ. ఎక్స్ అంటే 8 ప్లస్ ఓకేనా 8 ప్లస్ 1 9. నౌ వాట్ ఈస్ 9? 9 less than or equal to 10. కండిషన్ ఈజ్ ట్రూ. మళ్ళీ ఎక్స్ ప్లస్ 1. ఓకే ఎక్స్ అంటే 9 సమ్ ఆఫ్ 1 to 10 కాలింగ్. 9 plus 1 ఎంత 10. ఈ కూడా అవుతుంది చూడండి. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ రాగానే నౌ సమ్ ఆఫ్ 1 to 10. వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ 10 అంతేనా? ఎక్స్ వాల్యూ ఎంత 10. ఓకే 10. నౌ 10 less than or equal to 10. ట్రూ కాబట్టి మళ్ళీ ఏమవుతుంది మనకి ఎక్స్ ప్లస్ 1. ఓకే కదా? ఎక్స్ అంటే ఎంత 10 ప్లస్ ఇప్పుడు పంపించే వాల్యూ ఎంత ఇప్పుడు నేను 11. సమ్ ఆఫ్ 1 to 10 నేను పంపించే వాల్యూ ఎంత చూసుకోండి ఇప్పుడు ఇక్కడ 11. 11 less than or equal to 10. ఇప్పుడు ఫాల్సా ఫాల్స్ చూడాలి బోర్డుకి చూడాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ ద 11 less than or equal to 10 కండిషన్ ఇస్ ఫాల్స్. ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫాల్స్ అయితే ఎల్స్. ఎంత రిటర్న్ చేస్తుంది? నువ్వు లాస్ట్ కాల్ చేసింది ఎక్కడ? లాస్ట్ కాల్ చేసింది ఇక్కడ. మనం ఇదేనా సమ్ ఫంక్షన్ కాల్ చేసింది. ఇక్కడికి ఎంత వాల్యూ రిటర్న్ చేసింది? ఇప్పుడు నీకు ఎంత వాల్యూ రిటర్న్ చేసింది? చాలా మంది రిటర్న్ కానీ మెయిన్ ప్రోగ్రామ్ పోద్ది అనుకుంటారు. నీ ఫంక్షన్ లాస్ట్ కాల్ అయింది ఇక్కడ. ఇంతకుముందు రికర్షన్ జరిగింది. ఇప్పుడు లాస్ట్ కాల్ దగ్గరికి ఎంత రిటర్న్ చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ 0. ఇది మొత్తం 0. ఇక కాలింగ్ లేదు 0 ఆగిపోయింది. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. నౌ మై వాల్యూ 0 అటు నుంచి సమ్ ఎప్పుడు కూడా 0 plus 10. 10 plus 9 19. 19 plus 8 27 plus 7 34 plus 6 40 plus 5 45 plus 4 49 plus 3 52 plus 2 54 plus 1. The entire expression is evaluated. Now this 55 return to S. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ రిటర్న్ అవుతుంది. The sum of 1 to 10 numbers using recursion. అర్థమైందా? ఈ రెండు లైన్లు ఏమో మెయిన్ ప్రోగ్రాము, ఇదేమో రికర్సివ్ ఫంక్షన్. ఓకే కదా? Now to call this recursive function, same answer. Yes or no, all of you? Okay? Using recursive function to find the sum of 1 to 10 numbers. Is it clear or any doubt, all of you? And doubt unnaya? Right? Next function, recursive function. Write a recursive function. Write a program to find the sum of a given list. Sum of a given list. Sum of a given list is also method 1. List lo ఉన్న ఎలిమెంట్స్ ఏడ్ చేయటం. To find the sum of list elements. లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ సమ్ చేయాలి. మెథడ్ 1. లిస్ట్ లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా నీ దగ్గర. ఇది ఒక లిస్ట్ ఏనో సమ్ ఏదో ఒకటి. దిస్ ఈజ్ మై లిస్ట్. లేదా లిస్ట్ 1 ఈక్వల్ టు నా లిస్ట్ ఏదో ఒకటి పేరు ఏదో పేరు పెట్టుకోవచ్చు కదా. లిస్ట్ 1 ఈక్వల్ టు లేదా మై లిస్ట్ 1 ఈక్వల్ టు వరదా ఇలా రాసుకోకూడదా? మై లిస్ట్ 1 ఈక్వల్ టు సమ్ వాల్యూస్ ఇచ్చా 10 6 25 13 ఓకేనా 11 8 56
Now ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఎలిమెంట్స్ నా దగ్గర 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. టు ఫైండ్ ద సమ్ ఆఫ్ దీస్ 6 ఎలిమెంట్స్ యూజింగ్ వైల్ లూప్, వాట్ సమ్ చేయమని నాకు. ఓకే, యూజింగ్ వైల్ లూప్, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ యూజింగ్, ఓకే, యూజింగ్ ఫర్ లూప్, ఓకే, మెథడ్ 3 using normal function, and method 4 using recursive function to find the sum of list elements. ఎన్ని రకాలు రాయమని చెప్తాను ఇప్పుడు ఇక్కడ. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయటం యూజింగ్ వైల్ లూప్, యూజింగ్ ఫర్ లూప్, యూజింగ్ నార్మల్ ఫంక్షన్ అండ్ యూజింగ్ రికర్సివ్. రాయచ్చా రాయకూడదా? మిగిలిన రాస్తున్నా, మీరు ఏం రాస్తున్నా? ఫర్ లూప్, వైల్ లూప్, నార్మల్ ఫంక్షన్, రికర్సివ్. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్, దీస్ ఆర్ ద లిస్ట్ ఎలిమెంట్స్. ఈ లిస్ట్ ఎలిమెంట్స్ ని రికర్సివ్ లో సమ్ చేయాలి. ఇవి 3 మీరు రాయండి, నేను ఇది చెప్తా లాస్ట్ వన్. మీరు 3 ట్రై చేయండి, పై 3 మీరు ట్రై చేయండి, ఇది చెప్తాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు అది రాదులేండి, 4th వన్ మీకు రాదు, కష్టం కొంచెం. దిస్ ఈజ్ ఫర్ మై లిస్ట్. ఏం చెప్తాను ఇప్పుడు? నేను ఈ మై లిస్ట్ని రికర్సివ్లో పెట్టమంటున్నా. దిస్ ఈజ్ ఫర్ మై లిస్ట్. 5, 3 మీరు ట్రై చేయటం ఈజీ. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ యూజింగ్ వైల్ లూప్, సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ యూజింగ్ ఫర్ లూప్, నార్మల్ ఫంక్షన్ రాయటం మీరు ఈజీ. రికర్సివ్, దిస్ ఈజ్ మై లిస్ట్. ఇప్పుడు ఏం చెప్తున్నా? ఎస్ ఈక్వల్ టు లిస్ట్ ఎలిమెంట్స్ సమ్ అని ఏం చేస్తున్నా? మై లిస్ట్ 1 మొత్తం పంపుతాను. అర్థం చేసుకోండి, లిస్ట్ 1 మొత్తం పోయింది. నా సమ్ ఆఫ్ ఏం చేస్తున్నా? సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు కామా ఎస్. చూసుకోండి ఏమవుతుందో. దిస్ ఈజ్ మై ఒరిజినల్ లిస్ట్. మై లిస్ట్ ఈక్వల్ టు 10, 6, 25, 13, 11, 8 and 56. ఏ ఫంక్షన్ కాల్ చేస్తాను ఇప్పుడు నేను? లిస్ట్ ఎలిమెంట్స్ సమ్. ఓకే, డిఈఎఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ సమ్ ఆఫ్ ఎక్స్ కోలన్ ఇఫ్ ఇక్కడ లెంత్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ 0. ఎల్స్ ఓకే రిటర్న్ ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ ఓకే లిస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఓకే ఎక్కడి నుంచి పంపించాలి ఇప్పుడు మనం? 1::. ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ 0 యాడ్ చేసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి పంపించమని చెప్తాను ఇప్పుడు ఇక్కడ? 1 దగ్గర నుంచి మొత్తం పంపించమంటున్నా. స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ అని ఇచ్చాను ఇప్పుడు ఇక్కడ నేను ఏమీలా. ఎవ్రీ టైం బై డిఫాల్ట్ ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఇంక్రిమెంట్ అంతే ఇక్కడ 1 బై డిఫాల్ట్ ఇంక్రిమెంట్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ లిస్ట్ సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్. చూడండి ఏం జరుగుతుందో. నేను ఇప్పుడు ఎలా పంపిస్తున్నా? దిస్ ఈజ్ మై లిస్ట్, మంచిగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ మై లిస్ట్, ఈ లిస్ట్ పంపిస్తున్నా. ఓకే, కాన్సెప్ట్ ప్రోగ్రామ్ ఏంది నాది? లిస్ట్ ఎలిమెంట్స్ సమ్ దగ్గర వెళ్ళిపోతే ఎంత వాల్యూ తీసుకెళ్తుందండి? మై లిస్ట్ అంటే ఏంటి? ఇదేగా ఇప్పుడు నా లిస్ట్ అంతా. ఇదే లిస్ట్ అంతా. ఎక్స్ ఆఫ్ 0 అంటే ఎంత ఇప్పుడు నా వాల్యూ? ఎక్స్ ఆఫ్ 0 అంటే ఎంత? 10. ఎక్స్ ఆఫ్ 1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దాన్ని ఏమంటున్నా? ఎక్స్ ఆఫ్ 1. ఇప్పుడు ఏం చెప్తున్నా? ద లెంత్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. లెంత్ ఆఫ్ ఎక్స్ ఎంత? 3 + 3 6 and 7 ఈక్వల్ టు 0. ఏమైంది మా దగ్గర? ఫాల్స్ కాబట్టి విచ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్? నౌ టు ఎగ్జిక్యూట్ ఎల్స్ బ్లాక్. గో ఫర్ ద ఎల్స్ బ్లాక్. ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ ఎంత? 10. ఆ తర్వాత ప్లస్ సింబల్ లిస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 to మొత్తం. ఎక్స్ ఆఫ్ 1 to మొత్తం అంటే ఇదే కదా నా లిస్ట్. ఇప్పుడు ఈ లిస్ట్ అంతా పంపిస్తుంది ఎక్స్ ఆఫ్ 1 to మొత్తం. అంటే ఇప్పుడు నేను లిస్ట్ సమ్ ఎలిమెంట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. నేను పంపించే లిస్ట్ అంత ఇప్పుడు 6, 25 ఈ లిస్ట్ అంతే. నా వాట్ ఈజ్ మై ఎక్స్ వాల్యూ? 6, 25, 13, 11, 8 and 56. If length of x equal to 0, length of ఇప్పుడు ఎంత x? 6 equal to 0, false కాబట్టి x of 0 value, now the value changing. x of 0 value ఎంత ఇప్పుడు? 6 plus list sum elements of 1 to మొత్తం అంటే ఇదే కదా. 1 to total అంటే అదే నా దగ్గర. ఓకేనా? దిస్ ఈజ్ మై లిస్ట్. నేను లిస్ట్ సమ్ ఎలిమెంట్స్ కాల్ చేస్తున్నా. పంపించే ఇప్పుడు నా లిస్ట్ ఎంత? 25 to 56. మై లిస్ట్ ఈజ్ 25 to 56. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఈక్వల్ టు 5, ఫాల్స్. ఎగ్జిక్యూట్ ద ఎల్స్ బ్లాక్.
Now my else black is, this is else black. X of 0. ఇప్పుడు x మారింది కదా, x of 0 25, and ఇప్పుడు నాకు 1 to so and so. This is my 1 to so and so. ఓకేనా? అవును కదా. ఇప్పుడు ఏం కాల్ అవుతుంది? లిస్ట్ సమ్ ఎలిమెంట్స్ కాల్ అవుతుంది. 13 11 86 ఇక్కడికి వెళ్తుంది ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? 4. లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే 4 ఈక్వల్ 0 ఫాల్స్. ఎక్స్ ఆఫ్ 0. నవ్ ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ మొత్తం ఎక్స్ ఆఫ్ 0 ఎంత ఇప్పుడు? గట్టిగా 13 ప్లస్ ఇదే పోతుంది ఇప్పుడు నా దగ్గరికి. ఇది నా లిస్ట్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ మై లిస్ట్. ఎంత వెళ్ళాలి ఇక్కడ? దగ్గర పంపిస్తున్నా. ఎంత పంపిస్తాను ఇప్పుడు నేను? 11 8 and 56. లెంత్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3. 3 ఈక్వల్ టు ఫాల్స్ కాబట్టి ఎక్స్ కూడా ఎల్స్ బ్లాక్. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 0 ఎంత? 11 ప్లస్ ఇప్పుడు నేను పంపించే వాల్యూ అంతే ఇక్కడ 8 and 56, అంతే కదా. 8 and 56 అంటే 2 ఈక్వల్ టు 0 ఫాల్స్. ఎక్స్ కూడా ఎల్స్ బ్లాక్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఎక్స్ ఆఫ్ 0 8 ప్లస్, ఓకేనా. ఇప్పుడు నాది ఒకటే వాల్యూ 56 మాత్రమే పంపిస్తాను ఇక్కడ, ఓకేనా. లిస్ట్ సమ్ ఎలిమెంట్స్. ఇప్పుడు వెళ్ళే వాల్యూ ఎంత నాది ఇప్పుడు? 56 ఈక్వల్ టు 0 ఫాల్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ ఆఫ్ 0 56 ప్లస్ లిస్ట్ సమ్ 1 to so and so. ఈ లిస్ట్ సమ్ లో 1 to so and so ఉందా? లేదు. నౌ ఐ యామ్ పాసింగ్ ఎంప్టీ లిస్ట్, నాట్ ద ఎలిమెంట్స్. ఐఎమ్ పాసింగ్ విత్ ఎంప్టీ లిస్ట్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఓకేనా. ఎంప్టీ లిస్ట్ సమ్ ఎలిమెంట్స్ దగ్గర పంపిస్తానా. మై వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఎంప్టీ లిస్ట్. ఇప్పుడు ఏం పంపించాకండి నేను ఇక్కడికి? నాకు ఎలిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎలిమెంట్స్ వచ్చాయా? దేర్ ఇస్ నో ఎలిమెంట్స్ ఇఫ్ లెంత్ ఆఫ్ ఎక్స్ 0 ఈక్వల్ టు 0. ట్రూ. రిటర్న్ 0. అంటే ఈ 0 ఎక్కడికి వస్తుంది మన దగ్గరికి? ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చింది. 0 రిటర్న్ 0. ఈ రిటర్న్ 0 ఇక్కడికి వచ్చింది, అర్థం చేసుకోండి. ఎక్కడికి వచ్చేసిందని ఇక్కడికి. నౌ 0 టు స్టాప్ ద రికర్షన్. 0 ప్లస్ 56 ప్లస్ 8 ఎంత? 64 ప్లస్ 11 75 ప్లస్ 13 88 ప్లస్ 25 ఎంత? 11 ఓకే 119 ప్లస్ 129 అనుకున్నాం మనం. దాని చిన్న మిస్టేక్ అయితే ఏం లేదు. ఇక లాజిక్ అయితే అది క్లియర్, ఏం ఉండకూడదు కదా. రైటా? సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ యూజింగ్ రికర్షన్ ఇస్ బెటర్ ప్రోగ్రామ్. మన నాలెడ్జ్ కోసం చాలా మంచి ప్రోగ్రామ్, మనకి ఐడియా కోసం లాజిక్ డెవలప్ అవుతుంది. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. సీ టుమారో ఆల్ ఆఫ్ యూ. బాయ్ అండి.